139వ కీర్తనలో దావీదు ఇలా పలికాడు. చూడండి, మొదటి వచనం నుంచి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. అబ్బా చూడండి, దేవుడు మరి ఆయన, నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను నిలబడటం నీకు తెలుసు, నా నడకను పడకను నీవు పరిశీలన చేసి నా ప్రతి కదలిక నీకు తెలుసు, నా చర్యలన్నిటినీ నేను బహుగా తెలుసుకొని ఉన్నావు. బహుగానా ఓకే, కళ్ళజోడు పెట్టుకో. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తలంపు నాకు పుట్టక మునిపే నా మనస్సు నీవు తెలుసుకున్నావు, నీకు తెలుసు. అంటే ఎంత సున్నితంగా మన విషయంలో దేవుడు గమనిస్తున్నాడో చూడండి. కొంతమంది అసలు దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో, ఏందో ఏమో, నా ఏడుపు కనపడుతుందో లేదో, నా బాధ వినపడుతుందో లేదో, దేవునికి ఏమి చెవుడు లేదు, దేవునికి ఏమి గుడ్డికడు లేవు. ఆయన నేను గమనిస్తున్నానమ్మా అంటున్నాడు, కానీ నువ్వే చెవులు వేసుకొని కూర్చున్నావు, నీకు వినపడట్లా. అమ్మ, నేను గమనిస్తున్నాను, నీ ప్రార్థన నేను విన్నాను, తగిన కాలం ముందు నీకు జవాబిస్తాను, బాధపడవాక ఏడవాకంటే ఆయన మాట్లాడుతున్నా నీకు వినపడదు, నువ్వు చెవుడు. మళ్ళీ నువ్వేమో దేవుడు వింటున్నాడో లేదో అంట. మీరు గమనించారు లేదో, వినపడిన వాళ్ళు మనకి పెద్దగా చెబుతుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసా మీకు ఆ సంగతి? తమకే వినపడిన వాళ్ళు మనకు పెద్దగా సౌండ్ పెంచి వస్తారు. వాళ్ళ ఫీలింగ్ ఏందో తెలుసా? నేను చెబుతున్నాను ఇంతసేపు ఇటు వినపడుతుందో లేదో అని. తాను చెవిటోడు అయ్యండి, మనల్ని చెవిటోడు. మనం అబ్బా ఎందుకు అంత పెద్దగా అరుస్తావు అంటాను. వినపడుతుందా అంటాడు. ఆ బాధ నీదిరా, నాకు బాగా వినపడుతుంది. మనకు అలా అట్లాగే దేవుడు వింటున్నాడో లేదో, చూస్తున్నాడో లేదో, పట్టించుకుంటాడో లేదో, ఏమన్నా ఒక దారి చేస్తాడో లేదో, ఏందో ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పట్టించుకుంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పారు నీకు? భూమి మీద నువ్వు ఎప్పుడైతే ఉనికిలోకి వచ్చావో అప్పటి నుంచి నిన్ను గమనించటం కాదు, అసలు నువ్వు ఉనికిలోకి రాకముందే నిన్ను గురించి తలంచి నువ్వంటూ ఒక వ్యక్తి భూమి మీద ఉండాలనుకున్నాడు కాబట్టే నువ్వు అసలు ఉనికిలోకి వచ్చావు. నువ్వు నిన్ను గమనించటం ఏంది? అసలు నీ మాట వినటం వినకపోవటం ఏంటి? అసలు నిన్నంటూ ఉనికిలోకి తెచ్చింది ఆయన, ఇంకెట్ట మరిచిపోతాడు నిన్ను? నీ పిచ్చి కాకపోతే. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. సియోను 14. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. అనుకుంటుంది. ఈ సియోనులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు బాబు. మరి ఏందో నేను ఇంత బాధలు పడుతుంటే దేవుడు ఏందో మరి ఇంత భక్తి చేస్తానో నన్ను పట్టించుకోవట్లా, మర్చిపోయినట్టున్నాడు దేవుడు కూడా. కొన్నిసార్లు మనకు కలిగిన బాధను బట్టి ఈ నిట్టూర్పులు వస్తాయి. దానికి దేవుని సమాధానం. సియోను ఇలా అనుకుంటుంది, ఏమని? యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఆయన నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నది. చదువు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? అడుగుతున్నాడు, చూసావా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమండి, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడాలి? చంటి పిల్లను అనే పదం వాడాడు. రౌండ్ కొట్టాలి, అక్కడ మ్యాటర్ ఉంది. తన గర్భాన పుట్టినటువంటి కొడుకుని, పెద్ద కొడుకుని, చిన్న కొడుకుని, పెద్ద కుమార్తెని, చిన్న కుమార్తెని ఎదిగినవని అల్లా, తన బిడ్డ బాలుణ్ణి అల్లా చంటి పిల్లను అన్నాడు. అంటే దేవుడు మనల్ని చూసేటువంటి దృష్టిని ఎప్పుడైనా ఆలోచించారా? నిండు ముసలితనం నీకు వచ్చినా, తల నెరసినా, నువ్వు చంకనెత్తుకొనబడే ఒక చంటి బిడ్డ వలె దేవునికి కనిపిస్తావు. అది ఆయన మనల్ని చూసే దృష్టి. యెషయా గ్రంథం 46:4. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఏం వచ్చే వరకు?
ముదియం వచ్చు వరకు అంటే ముదియం అంటే అర్థం కాదేమని మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాడు చూడు. నేనే తల వెంట్రుకలు నెరిగే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను. పెట్టుకుని వాడును నేనే. అదిగో చంటి పిల్ల అంటే పాలు తాగే బిడ్డను చంకన వేసుకుంటారు. పాలు తాగే బిడ్డని, పాలు తాగటం మానేసిన బిడ్డ నడుస్తుంటాడు, వాడికి సంకన ఎందుకు ఎత్తుకుంటారు? నడవటం మొదలు పెట్టండి అటు బాలుడు. నడక రాలేదు పసిబిడ్డ, చంటి బిడ్డ సంకన ఎత్తుకుంటారు. అలా చూస్తున్నాడు మనల్ని. భయంకరులు అశూరియులు, నినివే పట్టణస్థులు, భయంకరమైన దుర్మార్గులు, ఘోర పాపాలు చేసే వ్యక్తులు. వాళ్ళని గురించి యోనా వాళ్ళు నాశనం అవ్వాలని ఎదురు చూస్తా కూర్చుంటే దేవుడు ఏమని మాట్లాడాడు యోనాతో? యోనా, నువ్వు నాటని సొర చెట్టు ఒక్కరోజు నీకు నీడనిచ్చి మరుసటి రోజు నీకు లేకుండా పోయినందుకు, ఒక్కరోజు నీడనిచ్చి మరుసటి రోజు లేకుండా పోయినందుకు, నువ్వు నాటని చెట్టు పోయినందుకే అంత బాధపడుతుంటే, నేను నాటిన చెట్లు కుడి ఎడమలో తెలియని 1,20,000 మంది కంటే ఎక్కువైన నా బిడ్డలు నిర్మూలమైతే, నాశనమైతే నాకెంత బాధ ఉంటుంది యోనా, ఒక్కసారి ఆలోచించన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి మనిషిని అట్లా తీసుకుంటాడు దేవుడు, సీరియస్గా తీసుకుంటాడు. ఇక్కడ వేస్టేజ్ ఎవరు లేరు. నేను అందంగా ఉండను, దేవుడికి నచ్చను. ఎవడు చెప్పాడు నీకు? నీకు ఆ కలర్ కోటింగ్ వేసిందే ఆయన. దేవునికి స్తోత్రం. అందరికి వేరే కలర్ వేసి విసుగు పుట్టి కొంచెం నిన్ను కలర్ చేంజ్ చేసి డిఫరెంట్ లుక్లో చూద్దాం అనుకున్నాడు కనుక నీకు డిఫరెంట్ కలర్ వచ్చేసింది. అందరికీ పొడుగు ముక్కులు, మంచి మంచి ముక్కులు చేశాడు. ఏది నీ ఫీలింగ్లో? మరి నీ ముక్కు ఎందుకు సట్టి ముక్కు ఉందని నీ ఫీలింగు. నేను చెప్పనా? ఈ పొడుగు ముక్కులు చూసి ఎక్కడ కొట్టింది దేవునికి. సరే, నిన్ను తయారు చేసేటప్పుడు ఒక నొక్కు నొక్కుతావు, ఇక్కడ డిఫరెంట్ లుక్ వచ్చింది కదా అని ఒక నొక్కు నొక్కాడు. అందుకే ఇతరులకు భిన్నంగా నువ్వు సపరేట్గా కనపడతావు. రమ్మను, 1,00,000 మందిని రమ్మను, నీ ముక్కు లాంటి సట్టి ముక్కు ఎవడకన్నా ఉందని చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును. అలే నీ దయగల తలంపులే నా జీవిత భాగస్వామి అనే పాట నాయన. రూపునిచ్చినవి నీదు హస్తములే, నన్ను నిర్మించుచున్నవి నీ దయగల తలంపులే. రూపునిచ్చినవి నీదు హస్తములే, నన్ను నిర్మించుచున్నవి నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రాలుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత